హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విఘ్నజ వ్లాగ్స్. ఇవాళ మనం చాక్లెట్ కేక్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో ఎలా చేయడమో చూద్దాం. ముందుగా 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి. అండ్ ఆ బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోండి. ఈ క్రీమ్ని మనం లాస్ట్లో లైక్ అదిని డెకరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ బిస్కెట్స్లో ఒక 1 కప్ షుగర్ వేసుకోండి. అండ్ కాస్త మిక్సీ పట్టి ఇలా మిశ్రమం మిక్సీ పట్టాక అందులో పాలు కోల్డ్ మిల్క్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టాక మళ్ళీ ఈనో ఉంటుంది కదా, మనకు ఒక ప్యాకెట్ ఈనో వేసుకోండి. ఎందుకంటే ఈనో వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్లఫీనెస్ రానికి. సో ఇఫ్ మీకు బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా పట్టేసుకొని ఒక బౌల్లో లైక్ కేక్ ఓవెన్ ఉన్నవాళ్ళు కేక్ బౌల్స్ ఉంటాయి, అందులో వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓవెన్ లేకపోతే ఇలా ఒక బాక్స్లో ఈ మిశ్రమాన్ని వేసుకోనికి ముందు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసి దీనికి కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా ఫ్లోర్ స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఇలా మిశ్రమాన్ని అందులో వేసి కాస్త ట్యాప్ చేయండి. వాయిడ్స్ రిమూవ్ అవడానికి ట్యాప్ చేశాక మనకు కుక్కర్ ఉంటుంది కదా అండి, ఆ కుక్కర్లో ఈ బాక్స్ని పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసుకొని ఒక 20-30 మినిట్స్ బేక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి చూడండి. ఇఫ్ ఉడికిందనుకోండి 20-25 మినిట్స్ మధ్యలో, ఇట్స్ దెన్ ఓకే. లేదంటే 30 మినిట్స్ వరకే ఉంచుకొని ఇలా తీసేసుకొని సైడ్స్కి నైఫ్తో కట్ చేస్తే మనకు ఇలా మొత్తం కేక్ వచ్చేస్తుందండి. చూడండి ఎంతో రుచికరమైన కేక్ వితౌట్ ఎనీ కెమికల్స్, ఓన్లీ బిస్కెట్స్తో మనకు ఎంత ఈజీగా అయిపోయిందో. దీన్ని మనం ఇంకా కూల్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ సిరప్లో డిప్ చేసామనుకోండి, కూల్ కేక్ అయిపోతుంది. మనకు 50 రూపీస్లో 500 రూపీస్ కేక్ అయిపోతుంది. ఆ విధంగా మనకు ఎంతో హెల్తీ అండ్ మంచి కేక్ రెడీ అవుతుంది. ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్సే కాదు, ఓరియో బిస్కెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా అయిందో. ఈ తర్వాత క్రీమ్ ఉంటుంది కదా, ఈ క్రీమ్ని ఈ విధంగా మీద యాడ్ చేసుకోండి. మీద యాడ్ చేసుకొని మనం జెమ్స్ కానీ వీటితోనైనా డెకరేట్ చేసుకుంటే, ఇది ఫాదర్స్ డే స్పెషల్గా కేక్ తయారు చేసాం. సో అలా మేము జెమ్స్ యాడ్ చేసి డెకరేట్ చేసుకొని సైడ్స్కి ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కేక్. ఇలా కేక్ రెడీ చేసుకున్నాం. అండ్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. మా అబ్బాయి అయితే అదిని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఆ కేక్ని చూస్తూ. వెరీ నైస్ అని. టేస్ట్ మా వానికి కొంచెం స్వీట్లు నచ్చాయి, కానీ దీన్ని కొంచెం అలా టేస్ట్ చేశాడు. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. చూసారా ఎలా తిన్నాడు? అలా ఉంటుంది. అలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మనము బేకరీలో తీసుకుంటే కేక్ ఎలా ఉంటుంది, మొత్తం క్రీమీ, అలా కాకుండా ఇది హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఏమైనా ఫుడ్స్ కావాలంటే ఇంకా కమెంట్ చేయండి. వీ విల్ ట్రై టు డూ ఇట్. థ్యాంక్ యూ.